ఒక మనిషి దేవుని చేత కదల్చబడకుండా స్థిరముగా ఉండాలంటే ఏం చేయాలి? ఎప్పుడు మనము స్థిరముగా ఉన్నట్లు దేవుడు మనల్ని స్థిరపరుస్తారు. ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం కీర్తనల గ్రంథము 125 అధ్యాయము 1 వచనం, 2 వచనం చూద్దాం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె నుండును. యెరూషలేము చుట్టూ పర్వతములున్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. దేవుడు ఎలా ఉంటున్నాడంటే యెరూషలేము చుట్టూ పర్వతాలున్నట్లు, యెరూషలేము చుట్టూ పర్వతాలుంటాయి. ఒక బిల్డింగ్ చుట్టూ పర్వతాలు ఉన్నప్పుడు ఆ బిల్డింగ్‌కి ఏమన్నా అవుద్దా? ఆ బిల్డింగ్ స్థిరముగా ఉంటది. అలాగే దేవుడు తన ప్రజల చుట్టూ అలా ఉంటాడంట. అంటే యెరూషలేము చుట్టూ పర్వతాలున్నట్లు దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటారు. ఈ వాగ్దానం మన జీవితంలో నిలబడాలి, నెరవేర్చబడాలి, మనం స్థిరంగా నిలబడాలి అంటే మనం ఏం చేయాలి? అయితే మొదటి వచనం ప్రకారం చూస్తే యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సీయోను కొండవలె ఉంటారు. అంటే దేవుని మీద నమ్మిక ఉంచిన వారు కదలకుండా స్థిరంగా ఉంటారు. అంటే దేవుడు వారిని కదల్చబడనివ్వరు. ఎందుకు అంటే ఆయన మీద నమ్మకం ఉంచారు కాబట్టి. ఉదాహరణకు చూస్తే కీర్తనల గ్రంథం 16 అధ్యాయం 8 వచనం చూస్తే, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అంటే మనం ఏం చేయాలి అంటే కదల్చబడకుండా ఉండాలంటే సదాకాలము ఎల్లప్పుడూ కష్టాల్లో అయినా, నష్టాల్లో అయినా దేవుని మీద మన గురి నిలుపుకొని ఉండాలి. తర్వాత ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. ఎవరైతే దేవుని యందు గురిపెట్టుకొని ఉంటారో వారు స్థిరంగా ఉంటారు. కదల్చబడకుండా ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి అంటే కష్టమొచ్చినా, నష్టమొచ్చినా, ఏ పరిస్థితొచ్చినా, ఎన్ని పనిభారాలున్నా, ఎన్ని ఒత్తిళ్ళున్నా, ఎన్ని మానసిక బాధలున్నా, శారీరక బాధలున్నా, అనారోగ్యమైనా దేవుని మీద మన గురి ఉంచుకొని ఉండాలి. దేవుని మీదే మన మనస్సుని నిలుపుకొని ఉండాలి. ఉదాహరణకు చూస్తే కీర్తన గ్రంథం 55 అధ్యాయం 22 వచనం చూస్తే, "నీ భారము యెహోవా మీద మోపుము. ఆయనే నిన్ను ఆదుకొనును." అంటే మన భారము ఆయన మీద ఎప్పుడు మోపుతాం? ఆయనే అన్నీ చేయగలడు. ప్రతీదీ ఆయన చేయటానికి సమర్థుడు, సమర్థవంతమైన దేవుడు అని మనం ఎప్పుడు ఆయన మీద ఆధారపడతామంటే, మన జ్ఞానాన్ని విడిచిపెట్టినప్పుడు, మన బలమును విడిచిపెట్టినప్పుడు, మన తెలివితేటలని, మన బంధువుల్ని ఆధారం చేసుకోకుండా దేవుని మీదే ఆధారం చేసుకున్నప్పుడు, ఆహ్, దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆయన మన పనుల భారం అంతా ఆయన మీద మోపినప్పుడు, ఆయన మనల్ని ఆదుకుంటాడు. ఎప్పుడైతే నమ్ముతామో అది మనకి నీతిగా ఎంచబడుతుంది. నీతిమంతులను ఆయన ఎన్నడును కదలనీయడు. దేవుడు కదలనీయకుండా ఉండాలి అంటే, మనం ఈ ప్రిన్సిపల్స్‌ని గనక పాటించగలిగితే, దేవుడు మన చుట్టూ పర్వతములున్నట్లు ఉంటాడు. అంటే పర్వతాలు మన చుట్టూ పర్వతాలున్నప్పుడు మనకేం భయం కలుగుతుంది? మనకున్న బిల్డింగ్‌కి, మనకున్న నివాసంకి ఏం కలుగుతుంది? మనం ఒక బిల్డింగ్ కట్టడాన్ని చూస్తే ఉదాహరణగా పిల్లరు సన్నగానే ఉంటది. కానీ అడుగు భాగంలో దాని యొక్క బేస్‌మెంటు చాలా వెడల్పుగా, స్ట్రాంగ్‌గా ఉంటుంది. దాని యొక్క బేస్‌మెంట్ మీద ఉంది కాబట్టి, ఆ పిల్లర్ మీద ఎంత బరువేసినా గాని, ఎన్ని గాలివానలొచ్చినా, ఎన్ని తుఫాన్లొచ్చినా అది స్ట్రాంగ్‌గా ఉంటుంది. అలాగే మన బేస్‌మెంటు దేవుని వాక్యం మీద ఆధారపడితే, దేవుని మీద నమ్మిక ఉంచితే, దేవుడు మనల్ని ఎప్పుడు కదల్చబడకుండా కదలనీయకుండా దేవుడు మనల్ని కాచి కాపాడతారు. ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు దయచేయును గాక. ఆమేన్. సమస్త ఘనత, మహిమ ప్రభువైన తండ్రికే చెందును గాక. ఇట్టి కృప నీకు, నాకు, మన కుటుంబంలో ఉన్న వారందరికీ దేవుడు దయచేయును గాక. సమస్త ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామములో తండ్రికే చెందును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.